ఇదండి నా పూజ గది. నా దేవుళ్ళకి నీట్గా అన్నీ పెట్టేశాను. వెల్కమ్ టు ఆటాపాట. మీ అందరి కోసం ఈరోజు మా గార్డెన్ని చూపించాను. చిన్న గార్డెన్. బయట వైపు పువ్వులు అయితే అందరూ కాలనీలో వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా కోసుకుంటారండి. లోపల ఉన్న పువ్వులు మటుకు నాకు మటుకే మా ఇంటి దేవుళ్ళకి నేను కోసుకోవడానికి పెట్టుకున్నాను. ఈ పువ్వులు చాలా స్పెషల్. కదంబ వనవాసిని పువ్వులు. ఓకే, పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంది ఆ చెట్టు. సో ఆంటీ గారు నాకు పంపిస్తారు. కదంబ వనవాసిని ఈ పువ్వుతోటే నేను అమ్మవారి ముందర పెట్టి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం జపిస్తాను. ఇది 5వ రోజు. లలిత చదువుతున్నాను, విష్ణు చదువుతున్నాను. చదివి శుక్రవారం వస్తున్నప్పుడు మహాలక్ష్మి, వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని దాని తర్వాత ముగిస్తాను అన్నమాట. సో కదంబ వనవాసిని కొత్త విషయం అన్నమాట. థ్యాంక్ యూ. దగ్గరికి వెళ్ళా పువ్వుకి. ఇదండి కదంబ వనవాసిని పువ్వులు. వినండి, చూసారా, బంతుల్లాగా ఉన్నాయి ఈ పువ్వులు. బాలే. ఒక్క పువ్వు పెడితే చాలు, మొత్తం స్టేజ్ అంతా నిండిపోతుంది అన్నమాట. ఇది మా సపోటా చెట్టు నుంచి వచ్చిన సపోటా పండు. చాలా తీయగా ఉంటుందండి. పువ్వులు గార్డెన్లో నుంచి, ఈ పండు కూడా గార్డెన్ నుంచి. పొద్దున్నే తప్పకుండా మా అత్తమ్మకి దీపం కంపల్సరీ వెలిగిస్తాను. ఇదండి కదంబ వనవాసిని చెట్టు.